ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల పరిచయం డాక్టర్ వెంకటాచాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, ఉమ్. నేను ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఒక రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను సార్. ఓ, మీరు రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నారు. ఆ, ఓకే. ఏమని? ఏమనంటే ప్రపంచంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉండేటట్టు మిగతా ఉమ్. వాళ్ళందరూ వాళ్ళని చంపేసేటట్టు, లేకపోతే వాళ్ళందరినీ వేరే ఖండానికైనా పంపించేటట్టు చేయమని చెప్పి. అదేం మాట శాస్త్రి గారు, అలా సార్, అంటారా? వాళ్ళు మాట్లాడేది ఎట్లా ఉన్నది సార్, నాకు అర్థం కావట్లా. వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఉంటారు, అందరూ మాట్లాడరు కదా. సార్, ఉమ్. ఇప్పుడు ఉమ్. వేదము చెప్తోంది కరెక్టో తప్ప అనేది మనం ఎట్లా చెప్తాం సార్? చెప్తాము. అది ఎట్లా చెప్తారు మీరు? వేదం చదివి చెప్తాము. చెప్తాను. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ మాట్లాడుతున్నారు అంటే ఎట్లా చెప్తున్నారు? వాళ్ళ పుస్తకాలు మత గ్రంథాలు చదివే కదా చెప్తోంది. డౌట్ లేదు కదా. ఆ, మరి మత గ్రంథాల్లో అంత విద్వేషము అవి లేకపోతే వాళ్ళు ఉమ్. ఎందుకు మాట్లాడతారు? అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఉమ్. మీకు బైబిల్‌లో కొత్త ఉమ్. న్యూ టెస్టిమెంట్ న్యూ ఉమ్. టెస్టిమెంట్‌లో బైబిల్‌లో ఒక సెంటెన్స్ ఉంది. ఉమ్. నన్ను 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 నమ్మిన వాడే నాతోటి ఉంటాడు. మిగతా అందరూ నాకు అన్యులు అని చెప్పి ఎవరన్నారు? జీసస్ క్రైస్ట్ అన్నాడని బైబిల్‌లో ఉంది. జీసస్ క్రైస్ట్ అన్నాడా? ఆ, అనుండొచ్చు, దాని మనిషి కదా. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన అట్లా అన్న తర్వాత వీళ్ళు ఆయన దేవుడని నమ్ముతున్నప్పుడు వీళ్ళు అవతల వాళ్ళని ఏ భావంతో చూస్తారు సార్? ఏముంది, ఏ బాగుంది. ఇప్పుడు ఆయన నమ్ముకుంటే మంచిది, లేకపోతే మిగతా వాళ్ళు అన్యులు అన్నారు కాబట్టి ఆయన నమ్ముకుంటున్నారు వాళ్ళు. ఆయన నమ్ముకుంటున్నారు. సో ఆయన నమ్మని వాళ్ళందరూ వాళ్ళకి ఏమవుతున్నారు? అన్యులేగా. అన్యులు అవుతారు. అదే కదా అన్యులే. చెప్పింది మరి. అదే చెప్తున్నా. సో ఉమ్. మనల్ని అన్యులుగా ట్రీట్ చేసి అన్యుల్ని ఆ, నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళని చంపేయండి అని అంటున్నాడు చంపేయని జీసస్. అంటున్నాడా? ఆ, ఏ ఉంది సార్. జీసస్ క్రైస్ట్? జీసస్ క్రైస్ట్. ఇది నాకు తెలియదు, కొత్తగానే ఉంది, వింతగా ఉంది. ఆ, మీకు అవి ఎందులో అన్నాడు ఏమిటని కూడా నేను చెప్తాను మీకు. ఓకే, ఓకే, లెట్స్ సే. ఆ, ఓకే అయితే. సో ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఇంక మీరు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతాం? తప్పని మాట్లాడతాం. తప్పు కదా. ఇప్పుడు అట్లాగే ముస్లిమ్స్ కూడాను ఉమ్. మ- వాళ్ళని నమ్మని వాళ్ళందరూ హరాం అని అంటున్నారు. ఆ, వాళ్ళ మీద మిగతా మిగతా వాళ్ళందరినీ కాఫీర్స్ అంటారు వాళ్ళు. కాఫీర్లు అంటున్నారు, హరాం ఉమ్. అంటున్నారు. ఉమ్. మనము అందరు ఆ, ఈ ఈ జగమంతా కుటుంబం నాది, ఆ, ఆ, అందరూ ఉమ్. నా వాళ్ళే అని అనుకుంటున్నందుకు ఆ. మనల్ని చంపేయచ్చు వాళ్ళు. అండ్ మనం నవ్వుతూ చూద్దాం. అండ్ దీన్ని మనం ఈ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఒప్పుకున్నందుకు కూడా మనము అనుభవిస్తున్నాం. ఇంక ఏం చేయాలి మనం చెప్పండి? సో అంత మాత్రం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ చంపేయనంటే అర్థం ఏంటండి? తప్పు కదా. నాకు ఇంకా అంతకుమించి యా, మీకు ఇంకా పిచ్చి లేచే న్యూస్ ఒకటి చూపిస్తాం మీకు. నేను అప్పుడు ఇప్పుడు అదే మీరు కుర్చీలోంచి లేచి కూర్చొని ఇక్కడ వెళ్ళిపోతా అంటారు అనమాట. అదే 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 అంటున్నా. ఇండియాలో జరుగుతున్న ఆ, దరిద్రం ఏంటి అన్నది. కేవలం డబ్బు కోసము ఇప్పుడు పుట్టినవాడి ప్రతివాడిని మనం ప్రేమించాలి, లేకపోతే మనం ఇక్కడికి వచ్చినందుకు మనం మన పని మనం చూసుకొని మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అందరం అందరం కూడా గెస్ట్లే ఇక్కడికి. ఎవడో టెస్ట్ చేసుకొని ఉండేవాడు లేదు. అది ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉంది వాళ్ళకి. యా, డౌట్ లేదు, కానీ వాళ్ళు విచిత్రం ఏంటంటే ఉన్న టైంలో మేము యూనో ఇప్పుడు నాకు అర్థం ఒక ముస్లిం ఉన్నాడు అనుకున్నా కాసేపు. వాడు వేరే ముస్లింలతో కొట్లాడుతూనే ఉంటాడు, కోర్టు కేసులు ఉంటాయి, వాడికి అన్నీ ఉంటాయి. కానీ అంటే వాడు అవన్నీ అవన్నీ పర్సనల్ గా ఉన్నప్పుడు వాడు ముస్లిమ్స్ నేనేమన్నా అయినప్పుడు అది ఉంది. కొట్టుకుంటాం. అలాంటప్పుడు వాడికి అంత వైరం, ముస్లింలోనే వైరం ఉంది, క్రిస్టియన్లోనే వైరం ఉంది, హిందువులకి హిందువులోనే వైరం ఉంది. అలాంటప్పుడు వాళ్ళు వేరే మతాన్ని ద్వేషించడం ఏంటి ఇంకా? ముస్లింని వైరపడతాడు కానీ వాడు
వేరే వాడు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్టు చూపిస్తాడు. అదే కలిసి ఇచ్చినట్టు చూపించచ్చు కాక, కానీ వాళ్ళలో వాళ్ళకి వైరం ఉందా లేదా? అది బయటికి చెప్పరు కదా సార్ వాళ్ళు. ఎందుకు కోర్టు కేసులు ఎన్ని లేవు, మనకి బయటనే ఉన్నాయి కదా అన్ని. ఇప్పుడు ఇప్పుడు మరి మీరు సార్ అట్లా ఉండుంటే ఇది ఇండియాలో ఇంత కన్వర్షన్స్ ఎట్లా అయ్యేవి చెప్పండి. ఒకటి చెప్పండి, పాకిస్తాన్ ఇస్లామిక్ స్టేటా కాదా? ఎస్. మరి వాళ్ళలో కోర్టు కేసులు లేవా? వాళ్ళలో ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. ఏంటండి, ఓ కొల్లలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టినప్పుడు అతను కోర్టుకు తీసుకొచ్చారు కదా నిన్న. అవును. అవునా, కోర్టుకు తీసుకొచ్చి మాట్లాడాడా లేదా అతను? అవును. అతను ఏం మాట్లాడాడో నేను చెప్తాను, ఆశ్చర్యపోతారు మీరు. అయితే సరే, ఇప్పుడు నేనేమన్నా, ఇండియాలో భావదారిద్ర్యం ఎక్కువగా ఉంది. ప్లస్ ఓకే. మతాల గురించి వాళ్ళు హిందువుల మీద దాడికి డైరెక్ట్గా దిగుతున్నారు ఎ- ముస్లిమ్స్. ఎందుకంటే ముస్లిమ్స్ దిగుతున్నారు. క్రిస్టియన్స్ కన్వర్షన్స్ అప్పుడు చర్చిల్లో చర్చిల్లో వాళ్ళకి ఎట్లా చెప్తారు తెలుసా? మీరు హిందువుల దగ్గరికే వెళ్ళండి, ముస్లింల దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. చంపేస్తారని తెలిసి అట్టని హిందువులు చంపేస్తే కానీ వాళ్ళు మారరా వాళ్ళు? ఎగ్జాక్ట్లీ. హిందువులు ఏం చెయ్యరు కాబట్టి వాళ్ళని కన్వర్షన్ చేయండి అంతే. అదే అయ్ ఇప్పుడు నాకు ఒక న్యూస్ కట్కా ఇస్తుంది, మీకు చూపించాలనుకున్నాను, మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి లెట్ మీ షేర్ దట్ వన్, సో దట్ ఐ వాంట్ టు డిస్కస్ ఆన్ దట్ యాక్చువల్గా మీతో. ఒపీనియన్ ఫర్ ఇండియన్ ముస్లిమ్స్ లైక్ మీ, అండ్ అన్షేకబుల్ ఫీలింగ్ ఆఫ్ డూమ్. వీడెవడంటే రాసింది ఒపీనియన్ బై జియా ఉస్ సలాం. సలామా ఇది వీడి పేరు? సలాం. జియా ఉస్ సలాం. సో వీడు ఎడిటర్స్ నోట్ అట. జియా ఉస్ సలాం ఈజ్ అన్ అసోసియేట్ ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ ద హిందూ. ఐరనీ ఏంటంటే వాడు హిందూ అన్న పేపర్కి పనిచేస్తూ, హిందూ, ద హిందూ అని పనిచేస్తూ, అండ్ ద ఆథర్ ఆఫ్ బీయింగ్ ముస్లిం ఇన్ ఇండియా, హిందూ ఇండియా. ఓకే, ద వ్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ కమెంటరీ ఆర్ హిజ్ ఓన్. ఓకే అని రాసుకొచ్చాడు. ఐ వాంట్ టు డిస్కస్ పారాగ్రాఫ్ విత్ యూ బికాస్ యూ బ్రాట్ ద టాపిక్. ఇట్ హాస్ నాట్ బీన్ ఈజీ బీయింగ్ ఎ ముస్లిం ఇన్ నరేంద్ర మోడీస్ ఇండియా అట. ఇట్ హాస్ నాట్ బీన్ ఈజీ అట, with the ruling Bharatiya Janata Party steadfastly refusing to allow my community even a token representation in corridors of power. India's largest minority, the third largest Muslim population in the world, is left voiceless అని వీడు అన్నాడండి. ఇప్పుడు ఎంత మీరు తప్పు దీనికి మాటలు సార్ ఇవి. అదే చెప్తున్నా. మీరు చెప్పండి, అసలు వాయిస్లెస్ అంటున్నాడు వాడు, ఏమైనా అర్థం ఉందా సార్? మా అదే అంటున్నా. రిప్రజెంటేషన్ లేదంటున్నాడు. మీ రిప్రజెంటేషన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ యువర్ రిప్రజెంటేషన్? ఐ వాంట్ టు నో అండి. మై ముస్లిం, మై కమ్యూనిటీ అంటున్నాడు అండి. అతను ఈజ్ అన్ అసిస్టెంట్ ఎడిటర్ ఫర్ హిందూ న్యూస్ పేపర్కి అసిస్టెంట్ ఎడిటర్గా ఉండి ఎంత పార్షాలిటీగా మాట్లాడుతున్నాడో. వాడు ఇంకా వ్యూస్ ఏం రాస్తాడండి పేపర్లో? ఇప్పుడు మీరు ఐఎమ్ వర్కింగ్ ఫర్ హ్యూమన్ మ్యాన్ కైండ్ అని మాట్లాడి, నేనేమంటానంటే మా కమ్యూనిటీకి మీరు ఏం చేయట్లేదు అంటే ఇంకా మ్యాన్ కైండ్కి వర్క్ చేస్తున్నాం ఏంటంటే నాకు అర్థం కాలేదు. న్యూస్ పేపర్ రిపోర్టర్ ఎట్లుండాలి? ఇంపార్షియల్గా. పార్షల్. పార్షల్. అవునా, ఎక్కడికక్కడ క్లియర్గా నేను పక్షపాతం వహించడం, నేను స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాను అనేవాడు న్యూస్ పేపర్ ఎడిటర్ గాను, చీఫ్ ఎడిటర్ గాను, అసిస్టెంట్ ఎడిటర్ గాను, రిపోర్టర్ గాను పనికొస్తారు. కానీ మా కమ్యూనిటీకి మీరు ఏం చేయట్లేదు, మీరు ఏదో చేసేయాలి. హిందూ కంట్రీ అట, హిందూ కంట్రీ, నరేంద్ర మోడీ పాలన హిందూ కంట్రీ అని ఎవరు ముద్ర వేశారండి? వాళ్ళు వేశారు. అంటే వాళ్ళకి కుదరకపోతే వేసేస్తారా? అంతే. అంతే. ఏం కుదరాలి? ఇప్పుడు అతను రాయడానికి ఆ కారణము అసలు ఏమిటి? ఇప్పుడు నరేంద్ర మోడీ పాలనలో మాకు వాయిస్ లేదు అనడం ఎంత తప్పండి? మీరు నాకు ఒకటి సార్ చెప్పండి. మీరు నాకు ఒకటి చెప్పండి శాస్త్రి గారు, ఏ ముస్లింకి ఎక్కడ ట్రబుల్ వచ్చింది చెప్పమానండి. ఇక్కడేమో వెస్ట్ బెంగాల్ ఏమో ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ముస్లిమ్స్ అంతా లోపలికి వస్తున్నారు, రోహింగ్యాలు. అవును. అక్కడ ఏ కంట్రీ వాళ్ళకి స్థానం ఇవ్వకపోతే, భారతదేశం చొరబడితే అక్కడ మమతా బెనర్జీ వాళ్ళకి పెద్దపీట వేసి కూర్చోబెట్టి ఓబీసీ రిజర్వేషన్స్ ఏమైనా 40% వాళ్ళకి ఇస్తే హైకోర్టు కొట్టేసింది, తప్పు, అది తప్పు పద్ధతి అని. అవును. ఎవడో బయట నుంచి వచ్చిన వాడికి వీళ్ళు ఏం రిజర్వేషన్స్ ఇస్తున్నారండి?
అంటే వాడి ఉద్దేశం ఏంటంటే మేము ఒకటి మాకు ఒక పాకిస్తాన్ కంట్రీ ఇచ్చినప్పుడు మేము వెళ్ళలేదు, మా ఇష్టం. ఇక్కడ ఉంటాము, మా ఇష్టం. ఇక్కడికి నేను మేము జనాన్ని తీసుకొస్తాను, మా ఇష్టం. మీరేం మాట్లాడకూడదు. ఇక్కడ నేను మేమంతా నేను ఐ 10. వాంట్ ఆస్క్ దిస్ జియా ఉస్ సలాం, ఇతనికి నేను మాట్లాడేది క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ క్వశ్చన్. ఐ వాంట్ ఆస్క్ ఎ క్వశ్చన్ టు హిమ్. ఈజ్ పాకిస్తాన్ an Islamic state or not? ఎస్. If it is an Islamic state, complete representation by Muslims is there. ఎస్. What the heck is that country doing? The country is begging. The country is begging, literally begging. Yes or no? ఎస్. They are dependent on the neighboring countries. They're going to Saudi Arabia, they're going to Iran, they're going to other places. They're requesting America, they're begging America, please do something for us. Ma bochalo edana veyandi. This is what they're doing. Is Bangladesh an Islamic state or not? ఎస్. Then what the heck is happening in Bangladesh? అవును. అవునా? ఇప్పుడు ఈ రెండు పక్కపక్కన ఉన్న కంట్రీస్ పూర్తి ఇస్లామిక్ స్టేట్లు అయి ఉండి, పూర్తి ముస్లిం రిప్రజెంటేషన్ ఉండి, మెజారిటీ ముస్లిం స్టేట్ రిప్రజెంటేషన్ ఉండి, మీరు అక్కడ ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు? ఇది జియా ఉస్ సలాంకి మై ప్రశ్న. హిందువుల మీద పడి ఏడవడం తప్పితే భారతదేశంలో హిందువుల మీద ఏడవడానికి అతను అసిస్టెంట్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ అవుతాడా? హిందూ అన్న పేరున్న న్యూస్ పేపర్కి ఒక ముస్లింని అసిస్టెంట్ ఎడిటర్ చేస్తేనే అతను ఎంత ఈక్వాలిటీ, ఎంత సెక్యులరో చూడండి. ఇప్పుడు కంట్రీ అంత సెక్యులర్ కంట్రీలో అతను పనిచేస్తూ మా కమ్యూనిటీ రిప్రజెంటేషన్ లేదు, మీ కమ్యూనిటీ రిప్రజెంటేషను అక్కడ ఉంది, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఇరాన్లో, ఇరాక్లో. ఏమి పీకిన్రు? ఆఫ్ఘనిస్తాన్లో అంతా వాళ్ళే కదా. అవును. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? టెల్ మీ. ఐఎస్ఐఎస్ అది అక్కడ సిరియాలో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారా? లెబనాన్లో పాలస్తీన్. ఏంటి అసలు? ఇప్పుడు ఇజ్రాయెల్లో పలస్తీన్ ఏం చేస్తాం చెప్పండి? అవును. మీకు ఏం రిప్రజెంటేషన్ లేదు. మీకు మీరు రిప్రజెంటేషన్ చేసి తగలెట్టింది ఏమిటి? ఇప్పుడు ఈ భారతదేశంలో మీకు రిప్రజెంటేషన్ లేదని ఎట్లా అంటున్నారు? దెర్ ఆర్ 26 MPs ఇన్ దిస్ ఎలక్షన్. అవును. 5% ఆఫ్ ఫుల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నువ్వు నుంచున్నావు, గెలవకపోతే మా తప్ప అంటే మాకు రిజర్వేషన్ ఇచ్చేసేయండి, మాకు రిజర్వేషన్ ఇచ్చేసేయండి అంటే ఏమైనా అర్థం ఉందా? కొట్టుకుసావా? నీకు నీకు ఇంత 20%, 30% నీకు రిజర్వేషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి ఏం చేయాలన్నట్టు? యూ హ్యావ్ టు విన్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. ఎస్ ఆర్ నో? ఎస్. You got to win. You do something to the community for everybody. Don't say my community. Like Asaduddin Owaisi. He always says my community. అవును. Don't you have in your community voters like Hindus and Christians? అలా ఉండి కూడా మీరు ఇట్లా మాట్లాడటం అంటే తప్పు. ఇంకేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏం మాట్లాడతాడండి ఆ మనిషి అసలు? హౌ హీ హెస్ బికమ్ ఏమంటాడు? ఫర్ దిస్ ఫస్ట్ టైం సిన్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్ 1947, the ruling party did not have a single Muslim member of parliament. Ruling party should have. Why should you have? కాదు సార్, మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు గెలవకపోతే కూడా అది కూడా మన తప్పే. ఏం మాట్లాడుతుంది? బీజేపీలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు తెలుసా మీకు అక్కడ? అవును. స్పోక్స్ పర్సన్ ఇస్ ఎ ముస్లిం దేర్. అవును. సో వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? అతను పైగా అసిస్టెంట్ ఎడిటర్ ఎట్లా అయ్యాడండి? సార్ ఇవన్నీ కూడాను టూల్ కిట్ గ్యాంగ్ లో పాటలు సార్ ఇవి. But it's wrong. What misguiding? What are you saying? My community. What are you saying? Your community. You are an Indian first. ఏంటది? మళ్ళీ చెప్పండి. What is my community ఏంటండి? You are Indian first. మళ్ళీ చెప్పండి. You are Indian first. ఎవరు అన్నారు ఈ మాట? మనం అనాలి, అతను అనాలి. మనం అంటాం అంతే. సార్ మనకి కాన్స్టిట్యూషన్ అబౌవ్ ఎవ్రీథింగ్ సార్. వాళ్ళకి ఫస్ట్ ఇస్లామే సార్. మీరేం మాట్లాడతారు? When you are doing like that, you are not part of the country. If you do like that, you are not part of the country. మీరు భాగం కాదు కదా దేశంలో. కంట్రీ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ us. దిస్ ఈజ్ వాట్ ఐమ్ టెలింగ్. నువ్వు ఇలా రాసు మిగతా వాళ్ళకి అతను ఎందుకు అసలు ఊరుకున్నారు? వై డింట్ పీపుల్ డూ హర్తాల్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ ఉన్నది, దాని ఆఫీస్కి వెళ్ళి ఎందుకు హర్తాల్ చేయలేదు?
హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? నీ కమ్యూనిటీకి ఏంట్రా? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కటి కమ్యూనిటీకి సబ్కే సాత్ సబ్కే సబ్కా వికాస్ వికాస్. అన్నప్పుడు, అవును సబ్కే సాత్ అన్నప్పుడు సబ్కే సాత్లో నువ్వు కూడా ఉన్నావు కదా. ముస్లిమ్స్కి ఇప్పుడు చెప్పమని చెప్పండి, ముస్లిమ్స్కి బెనిఫిట్స్ రాలేదా మోడీ గవర్నమెంట్లో? చూపిస్తాను ఎన్ని బెనిఫిట్స్ వచ్చినాయో. సార్. మొన్న అదేదో ఊర్లో సార్, ముజాఫరాబాద్ ఎక్కడో, ఉమ్, అక్కడ వాళ్ళకి 2000 2500 పీపుల్లో ఉంటే అక్కడ వాళ్ళకి టోటల్ 100% ముస్లిమ్స్ వాళ్ళు. ఉమ్, వాళ్ళకి 575 535 ఇళ్ళు పిఎం ఆవాస్ యోజన నుంచి వచ్చాయి వాళ్ళకి. ఓకే. కానీ అక్కడి నుంచి ఒక్క ఓటు రాలా. ఒక్క ఓటు రాలేదు. ఓకే. అది ఓకే, అది వాళ్ళ ఇష్టం. ఓటు ఆ, రాకపోవడం నే- వాళ్ళ ఇష్టం, కానీ నేను ఇచ్చాడు కదా మోడీ. అదే చెప్తున్నా. మోడీ ఇచ్చాడు. కానీ నువ్వు ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని తీసుకుంటావు, కానీ నువ్వు గవర్నమెంట్ లో పార్టీ కాదలుచుకొని నువ్వే అనుకుంటున్నావు. అది నా That's what is surprising అసలు ఇతను. హౌ హౌ డేర్ హీ స్పీక్స్ అబౌట్ ఎనీ పార్టీ లైక్ దట్. ఇగో నెక్స్ట్ ఏమంటాడంటే, ట్యూస్డేస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ విచ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సీల్డ్ రేర్ థర్డ్ టర్మ్ ఓన్లీ ఎన్హాన్స్ ద సెన్స్ ఆఫ్ గ్లూమ్ అండ్ డూమ్ ఫర్ ఇండియన్ ముస్లిమ్స్ లైక్ మీ. మై కమ్యూనిటీ మే వన్స్ అగైన్ నాట్ హ్యావ్ అన్ ఎంపీ ఇన్ ద గ్రేట్ గవర్నమెంట్. వాట్ ఈస్ ది టాకింగ్? 26 ఎంపీస్ ఆర్ దేర్. 26 ఎంపీస్ మీరు గూగుల్ చేసి చూడండి. ఈ టర్మ్ లో 26 ఎంపీస్ ఆర్ దేర్ ఫర్ దిస్ థింగ్. ఓకే, విత్ ద బీజేపీ బ్యాక్ ఇన్ పవర్ ఆల్ బైట్ వితౌట్ ద సూపర్ మెజారిటీ ఇట్ హ్యాడ్ వోడ్ బై మై ఓన్లీ హోప్ లైస్ ఇన్ ఇట్స్ పొలిటికలీ వీకెండ్ మోడీ నౌ. A weakened Modi shall hopefully translate into a more robust India and more secure minorities. Why? Why you should secure minorities? I want to ask this question, Shastri garu. నేను అడుగుతున్నా, వాట్ డూ యూ మీన్ బై మైనారిటీ? యు ఆర్ 20 ప్రాక్టీసింగ్ సంథింగ్, ఇట్ ఈస్ యువర్ విష్. హౌ కెన్ యూ బికమ్ మైనారిటీ? సార్ 26% ఉన్నారు సార్. ఏం మైనారిటీ సార్ వాళ్ళు? 2% 3% ఉంటే విశేషంగా మైనారిటీ. మైనారిటీ అన్న వర్డ్ ఏమిటి అసలు నాకు అర్థం కాల. హౌ లాంగ్ విల్ దే టాక్ అబౌట్ మైనారిటీ? ఏం మైనారిటీ ఏంటంటే నాకు అర్థం కాలేదు శాస్త్రి గారు. నువ్వు వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా, యువర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. వై యూ వాంట్ స్పెషల్ బెనిఫిట్స్? Why you want special benefits? Why? Just because you practice Islam, you require special benefits? శాస్త్రి గారు మీరు చెప్పండి సార్, ఎట్లా నువ్వు అయ్యారు? ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, మీరు హిందువా కాదా? హిందూనే సార్. మీరు మైనారిటీయా కాదా? మైనారిటీ సార్. వెరీ వీక్ మైనారిటీ. మీకేం స్పెషల్ స్టేటస్ ఇస్తుంది సార్ ఈ కంట్రీ? బొంగిస్తుంది, ఏమి ఇవ్వదు. ఇంకొకటి, అమెరికాలో మీకు ముస్లిమ్స్ ఉన్నారు, అవును. వాళ్ళకేం స్పెషల్ స్టేటస్ ఉంది సార్? ఏం లేదు, వాళ్ళకి లేదు ఇక్కడ. సేమ్, అందరు ఈక్వల్ ఇక్కడ. అవును. యాజ్ ఫార్ as హ్యూమన్స్ ఆర్ కన్సర్న్, ఆల్ ఆర్ ఈక్వల్ హియర్. అవును. ఇప్పుడు బ్లాక్స్ కి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఒకప్పుడు ఇక్కడ బ్లాక్స్ అణగదొక్కబడ్డారు కాబట్టి అని వాళ్ళకి ఎడ్యుకేషన్లోను వాళ్ళకి వీటికి రిజర్వేషన్లు ఇచ్చి కొద్దిగా ముందుకు కాలేజీల్లోనూ ముందుకు దోసుకెళ్తున్నారు. కానీ ఉద్యోగాల్లో ఎక్కడ రిజర్వేషన్ లేదు. అవును. చదువులోను తర్వాత ఏమన్నా బ్యాక్వర్డ్నెస్ ఉంటే ఫైనాన్స్లోను ఇచ్చారు. అవును. ఇప్పుడు వై ముస్లిమ్స్ రిక్వైర్ రిజర్వేషన్ ఇన్ ఇండియా అండి? వై? అవును. నేను అడుగుతున్నా శాస్త్రి గారు, ఎందుకు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియాలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అట్లాంటి వాళ్ళు అణగదొక్కబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు రిజర్వేషన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళు అణగదొక్కబడ్డారు కాబట్టి ఇచ్చామంటున్నారు, అవునా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ముస్లిం అన్నవాడు ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయ్యాడు అనుకుంది కాసేపు. ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయినందుకు మనం తప్పకుండా సోషల్ జస్టిస్ అన్నది ఒకటి ఇవ్వడానికి కోసము మనం వాళ్ళకి కాస్త రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వచ్చు? ఓబీసీ కోటాలో ఇవ్వచ్చు. అవును. అవునా కదా? కానీ వాళ్ళకి సెపరేట్గా మతం బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వకూడదు కదా? ఇవ్వకూడదనే ఇప్పుడు ఎప్పుడైతే హైకోర్టు అట్లా ఇవ్వడానికి లేదు అని అందో, మమతా బెనర్జీ క్లవర్గా ఏం చేసింది, ఓబీసీలోనే 2 క్లాసులు చేసింది. క్లాస్ ఏ క్లాస్ బి అని చెప్పి. క్లాస్ ఏలో వీళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 10% ఎంతో ఇచ్చింది. హైకోర్టు కొట్టేసింది చెప్తున్నాను. క్లాస్ బిలోకి మిగతా వాళ్ళందరినీ పెట్టింది, వాళ్ళకందరికీ కలిపి 7% చేసింది. అది చాలా దారుణం చేసింది. అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు ఒక కమ్యూనిటీకి ఫేవర్ చేయడానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? గవర్నమెంట్ ఎందుకు వెళ్తావు?
అందరినీ ఈక్వల్ చూడండి, నీకు జీతం ఎంత, ఇది ఒక డిసైడ్ చేయండి. ఇన్కమ్ ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకందరికీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద పెట్టి వాళ్ళకి ఏదైనా చేయండి. మిగతా రిజర్వేషన్ అంతా ఎత్తిపారేయండి. అది బెస్ట్ కదా శాస్త్రి గారు. బెస్ట్, చాలా బెస్ట్ అది. ఇప్పుడు నువ్వు ఎకనామికల్లీ స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, నీకు రిజర్వేషన్తో పనే ఉంది ఇంకా. అవును. సో దిస్ ఈజ్ రాంగ్ వే. సో ఒకటి ఇంకేం మాట్లాడేది చెప్తాను. నాకు చాలా అసలు ఐఎమ్ గెటింగ్ దిస్ ఫెలో జియా, ఐ వాంట్ రియలీ it may still be a long haul through అన్నాడు. After recently concluded hate-driven campaign led by Modi himself, things may only get worse. As it was before the vote, India is poised to continue transforming itself from a secular democratic republic into possibly a Hindu majoritarian state with reduced rights and presence of minorities in general and a Muslim in particular. How dare he talks like that, Andy? How dare he talks, Andy? అట్లాగా సార్, ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్స్ మీరు ట్రెండ్ ఫాలో అయితే, మీరు బీజేపీ లాస్ట్ ఓన్లీ ఇన్ మెజారిటీ లాస్ వచ్చింది వాళ్ళకి ఉత్తరప్రదేశ్ రూరల్, రాజస్థాన్ రూరల్లో వాళ్ళకి లాస్ వచ్చింది. మిగతా చోట్ల అన్నింటిలో గెలిచింది. ఓకే, ఇక ఈ రెండు చోట్ల ఎందుకంటే ఈ రెండు చోట్ల వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసింది ఏంటి, మీకు రిజర్వేషన్స్ తీసేస్తారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు. ఇది రూరల్ చెప్పాడు, చదువు లేని వాళ్ళు కదా, వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ చదువుకున్న సలాం కూడాను అదే నమ్ముతున్నాడు, దాన్నే విశ్వసిస్తున్నాడు. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. కావాలని రాస్తున్నాడు విధవా. అది ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్ అండ్ ఈజ్ ఎ ఫూల్. ఈజ్ గలిబులింగ్ ద పీపుల్. అరే ఎంత తప్పు చేస్తున్నాడంటే అతను చదువుకున్న మూర్ఖుడు ప్లస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఎట్లా అండి, ఎట్లా హిందూ స్టేట్ అయిపోతుంది ఇది? అరే నువ్వు పాకిస్తాన్ ఇస్లాం స్టేట్ అయింది కదా, వై డోంట్ యు గో అండ్ సెటిల్ ఇన్ ఇస్లాం దెన్? వై డోంట్ సెటిల్ ఇన్ పాకిస్తాన్? ఇది రాదా, కోపం రాదా జనాలకి? మేము వెళ్ళము, మాకు ఇండియానే ఇండియన్. మేము ఇక్కడికి వచ్చి మేము ముస్లిం. అది మీరు ముస్లిం అనే ఉండండి, బి అన్ ఇండియన్ ఫస్ట్. మేము ముస్లిమే సార్. ఇంకా దట్ విల్ నాట్ డూ దట్. ఇప్పుడు యు ఆర్ టాకింగ్ అగైన్స్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ డస్ నాట్ సీ సెక్యులర్ అందలేదు. కాన్స్టిట్యూషన్ అన్నాడు కదా, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ హీ ఈస్? సార్ అసలు మీకు ఒక విషయం తెలుసా, ఇందిరాగాంధీ 1974లోనే ఎప్పుడో సెక్యులర్ అని మధ్యలో అమెండ్ చేసింది. అప్పటిదాకా సెక్యులర్ తర్వాత సంగతి సార్. ఫస్ట్ నాకు అదంతా ఎప్పుడైనా యాడ్ చేయనండి. నేనేమంటున్నా అంటే ఇతను సెక్యులరా కాదా ఫస్ట్? హీ వాంట్ సెక్యులర్ కదా. వెన్ హీ వాంట్ సెక్యులర్, వై హీ వాంట్స్ టు టాక్ అబౌట్ ముస్లిం? ఇఫ్ హీ వాంట్స్ టు బి సెక్యులర్, అతను సెక్యులర్ అయ్యి ఉండుంటే ముస్లింల సంగతి ఎందుకు ఎత్తుతున్నాడు? సెక్యులర్ ముస్లిం నేను. If you are secular Muslim, then you have to be more careful in your words. You cannot say India has become Hindu state. Hindu state లేనే లేదు కదా ఎక్కడ. ఇప్పుడు ఒకటండి, లాస్ట్ టర్మ్లో మోడీకి 400 స్ట్రెంగ్త్ ఉండింది. ఏంది, అందరు ఎన్డీఏ ప్లస్ వాళ్ళు వీళ్ళని కలుపుకొని వెళ్ళేవాడు. ఆ 400 ఆయన ఏమైనా చేయొచ్చు, చేయలేదు కదా ఇక్కడ ఏమి. ఇది తప్పు మాట. హౌ డేర్ హీ టాక్స్ అబౌట్ ఇండియా లైక్ దట్? నేను అనేది ఇండియన్ హిందూస్ కానీ ఇండియన్ క్రిస్టియన్స్ కానీ ఏం మాట్లాడుతున్నారు? తర్వాత ఏమంటున్నాడు, ఇఫ్ ఆఫ్టర్ మోడీస్ ఫస్ట్ వీక్ ఇన్ 2014 దెర్ వాజ్ సెన్స్ ఆఫ్ కాషియస్ హోప్. 10 years later my Muslim community stands orphaned at all. What nonsense! Not just jettisoned by ruling BJP, but repeatedly marked out as a group responsible for the supposed ills of the nation. Yes, you have done. You're done. There is an overriding feeling of belonging to a group under siege. What nonsense! ఇప్పుడు నువ్వు మొత్తం కాశ్మీర్లో మీరు ముస్లింసే కదా వచ్చి కాశ్మీరీ పండిట్స్ చంపి తరిమింది. అది గుర్తుకు రాదు సార్ వీళ్ళకి. అది గుర్తుకు రావాలి కదా, రావాలి. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ముస్లిమ్స్ నుంచి కాకుండా హిందూ నుంచి ఉంటున్నాయా? చూపించమనండి ఒకటి. బంగ్లాదేశ్లో ఇప్పుడు మొత్తం వెస్ట్ బెంగాల్లో అంతా ముస్లిం వాళ్ళు గొడవే కదా, వాళ్ళు చేస్తున్న గొడవ. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎందుకు ఎలక్షన్స్ తర్వాత వెంటనే విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి, హింస జరుగుతున్నది. సో లెట్ ద మిలిటరీ ఫోర్స్ బి హియర్. 400 బెటాలియన్స్ ఏమో పెట్టారట వెస్ట్ బెంగాల్ అంతా. అయితే వాళ్ళు తీయాలని ప్రయత్నం, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసేద్దామంటే హైకోర్టు ఒప్పుకోలేదట. మీరు చేసే అరాచకాలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. లెట్ ద ఫోర్స్ బి దేర్, లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇది ఎప్పుడు సార్? నేను వినలేదు వార్త. చూసండి, ఇది హైకోర్టు రిజెక్ట్ చేసింది. హైకోర్టు వాంటెడ్ కదా అది.
ఓ సో దిస్ ఇస్ ఎంత హెరాస్మెంట్. కేరళలో ఎంత హెరాస్మెంట్, కేరళలో ఎంత సినిమా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది లవ్ జిహాద్ పేరు మీద. అవును దాని అర్థం ఉందా శాస్త్రి గారు? అవును అవును ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అది మన ఇప్పుడు ఎంత అట్రాసిటీస్ మీరు చేయకపోతే కరీంనగర్లో యూ హ్యావ్ కెప్ట్ వన్ ఏంటి మన టెర్రరిస్ట్ సెల్ పెట్టారు కదా అక్కడ. టెర్రరిస్ట్ ట్రైనింగ్ జరుగుతున్నది అక్కడ. స్లీపర్ సెల్ ఆ, బొచ్చడం ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో ఒక విలేజ్ మొత్తం ట్రైనింగ్ అట్టది. అబ్బో మొత్తం ట్రైనింగ్ దానికి ఎన్ఐఏ వాళ్ళు వెళ్ళి టార్గెట్ చేశారు. మరి ఇవన్నీ నువ్వు మాట్లాడవా? నువ్వు ఇవన్నీ రాయవా? నువ్వు హిందూలో రాయవా నీ అట్రాసిటీస్ అన్ని? నీ కమ్యూనిటీ అని ఇప్పుడు మాట్లాడవా? హెక్ అండి. నాకు ఎంత కోపం వస్తున్నదండి. ఎట్లా మాట్లాడతాడండి? హౌ డేర్ హీ టాక్స్ అబౌట్ దట్ వన్. ఇది ద ప్రైమ్ మినిస్టర్ కిక్ స్టార్టెడ్ ద ఇండివిజువల్స్ క్యాంపెయిన్ బై కాలింగ్ ఇండియాస్ 200 మిలియన్ ముస్లిమ్స్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఎంత తప్పు మాట్లాడుతున్నాడండి. చాలా తప్పు సార్ ఈ మాటకు. తప్పు మాట్లాడుతున్నాడు. 200 ముస్లిమ్స్ ఇన్ఫిల్ట్రేటర్స్ అని ఎప్పుడు మాట్లాడలేదు. 200 మిలియన్ అని ఎప్పుడు అనలేదు సార్ ఆయన అసలు. అసలు ఇప్పుడున్న ముస్లిమ్స్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనలేదు, కానీ ఇన్ఫిల్ట్రేట్ అవుతున్న వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇప్పుడు రోహింగ్యాలు తర్వాత ఇటు నుంచి అటు నుంచి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్న వాళ్ళ గురించి మాట్లాడాడు ఆయన. అవును నువ్వు బీయింగ్ అసిస్టెంట్ ఎడిటర్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్, హౌ డేర్ యూ టెల్ లైస్? అవును ఒక్క 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 హిందూ లేడు ఇండియాలో మాట్లాడడానికి దీనికి ఆపోజిట్ గా. మీరు బీపీ తెచ్చుకోవచ్చు సార్. బీపీ తెచ్చుకోవడం. ఐఎమ్ బాయిలింగ్ విత్ దిస్ థింగ్. ఏం మాట్లాడుతున్నాడు అండి ఇతను? అవును ఇండియన్స్ ఏమైతున్నారు ఏమైతున్నారు మీకు తెలవట్లేదు. వాడు ఇట్లా మాట్లాడుతూ ఇట్లా రాస్తుంటే. సార్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వాడెవడో రాశాడు దానికి వెంకట చాగంటి గారు ఈయన ఎందుకు ఆవేశపడుతున్నాడు, ఎవడు పాపాన ఆడేపోతాడు. తప్పు సార్, ఇది తప్పు. ఇది మిగతా ఇండియన్స్ అందరి మీద అరాచకం చేస్తున్నాడు అతను. సార్ మీరు ఇంతకు ముందు అన్నారు చూసారా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని చెప్పి. వాళ్ళ అదే స్టేజ్ లో ఉన్నారు, అదే స్టేజ్ లో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు. రేవంత్ రెడ్డి ఏం అబద్ధాలు చెప్పాడు? ప్రైమ్ మినిస్టర్ మోడీ రిజర్వేషన్ తీసేస్తున్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి నానా యాగి చేశాడు. అవునా? అయితే నేనేమంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పే ముందు నీకు సిగ్గు ఎగ్గు లేదా? మీకు మోడీని ఎదుర్కోవడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నేను అందుకనే అంటున్నా, ఇవన్నీ పార్ట్ ఆఫ్ అ టూల్ కిట్ గ్యాంగ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రూరల్ విలేజెస్ ఎందుకు అగెన్స్ట్ ఓటేసాయి, రాజస్థాన్ లో ఎందుకు ఓటేసాయి. బట్ వేర్ యాజ్ మీరు అస్సాం చూసుకోండి బీజేపీ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి బీజేపీ వచ్చింది, మీ మిగతా ఎక్కడైనా చూసుకోండి బీజేపీ బాగానే వచ్చింది. ఉత్తరాంచల్ కానీ హర్యానా కానీ అన్నిట్లో. ఎందుకు ఈ రెండు? ఎందుకంటే వీళ్ళు టూల్ కిట్ గ్యాంగ్ ని ఎక్కడెక్కడైతే ఉపయోగించారో, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ కాన్స్టిట్యూషన్ మార్చేస్తారని లేకపోతే రిజర్వేషన్స్ తీసేస్తారని చెప్పేటప్పటికి అమాయక ప్రజలు నమ్మారు సార్. ఇప్పుడు ఈయన కూడా చేస్తుంది అదే అనమాట, అమాయక ప్రజల్ని ఇట్లా ఇప్పుడు ముస్లిమ్స్ చేస్తున్నారంటే మన సోకాల్డ్ సెక్యులర్ హిందూస్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమంటారు, ఎస్ ఆయన కరెక్ట్ చెప్పాడు, మోడీ ఒకటి త్రాష్టుడు, హీఈస్ అ ఫెరటిక్, ఇది చేస్తాడు. ఎందుకంటే హిందూలో అసిస్టెంట్ ఎడిటరే ఇట్లా చెప్పాడు అంటే అందులో విలువ ఉంది, అందులో మీనింగ్ ఉంది. విలువలేని మాటలు ఎంత చీప్ గా మాట. ఒక్క చోట చూపించమనండి ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇన్ఫిల్ట్రేటర్స్ అని. లెట్ us డిబేట్ ఆన్ this stupid Jia. Can he come for a debate with me? Somebody please. I want to really, I don't know what. సార్ మనలాడోడి దగ్గర రాడు సార్. ఇప్పుడు ఇండియాలో చచ్చారు యూత్ అంతా చచ్చిందా? యూత్ అదే చెప్తున్నా ఏదైనా మీరు అక్కడ కూర్చొని వీడియోలు చేయటం కాదు, ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లో చేయండి. మీరు ఇక్కడ చేయరు, ఇక్కడ మమ్మల్ని గ్రౌండ్ లో చేయడం ఏంటండి? ఐఎమ్ రెడీ. ఆర్ యూ గోయింగ్ టు పుట్ ఏ డిబేట్ విత్ జియా? ఐఎమ్ రెడీ టు ఫ్లై టు ఇండియా అండ్ టాక్ దేర్. వాట్ ఆర్ యూ టాకింగ్? మీకు సిగ్గు లేదు? ఇండియాలో ఇంతమంది ఉండి యూత్ లేరా? మీరు యువ రక్తం లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? వాట్ ఈస్ దిస్? See, I'm not telling Hindus good, Muslims bad. No, everybody equal. But being equal doesn't mean that you talk wrong about us. సార్ మీకు మిస్టర్ పెళ్ళాం అనే ఒక సినిమా వచ్చింది తెలుసా మీకు? ఎందుకు రాజేంద్ర ప్రసాద్. అందులో
ఆడ మగ ఇద్దరు సమానము అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానమే, మేము కొంచెం ఎక్కువ సమానం అంటారు చూసారా, ఇప్పుడు ఇదే ఇక్కడ అదే వస్తుంది అనమాట. శాస్త్రి బోత్ గారు ఆర్ ఈక్వల్ బట్ వీఆర్ బిట్ మోర్ ఈక్వల్ అంటారు వాళ్ళు. అరే హౌ హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి, హౌ హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వాట్ అన్ నా ఎడ్యు ఇన్ఫీరియారిటీ క్యారెక్టర్ అది. నా ఎడ్యుకేషన్ వల్ల నాకు వచ్చిన జ్ఞానం ఇది, మీ ఎడ్యుకేషన్ వల్ల మీకు తప్పు వచ్చిన సార్, జ్ఞానం ఎంత వేరు. ఎంత తప్పు మాట్లాడుతున్నాడు అండి, ఎంత తప్పు ఎంత మిస్గైడింగ్ చేస్తున్నాడు అతను. ఈస్ బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, దట్ హిందూ న్యూస్ పేపర్ ఇస్ రెడ్ బై సెవరల్ పీపుల్ అండ్ యు ఆర్ వర్కింగ్ ద హిందూలో వర్క్ చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హిందూ పేపర్ ఎందుకు ఉందండి, అది పేరు మార్చమనండి. ఇఫ్ ఈస్ కేపబుల్ ఆస్ ద హిందూ పేపర్ టు చేంజ్ ఇన్ టు. సార్ హిందూ అనేది కూడాను, వాళ్ళు కూడాను దే ఆర్ పార్ట్ ఆఫ్ ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళే సార్. నీ లెఫ్ట్ వింగా రైట్ వింగా కాదు, నువ్వు హిందూ అని పెట్టుకున్నావు, పేరు హిందూ ఉన్నప్పుడు అట్లీస్ట్ యు రెస్పెక్ట్ హిందూస్. నేను అందరు హిందూస్ మంచోళ్ళు నేను అన్నా, అందరు ముస్లిమ్స్ మంచోళ్ళు అనరు, అందరు ముస్లిం చెడ్డోళ్ళు కాదు, అందరు హిందువులు చెడ్డోళ్ళు కాదు. కానీ పాయింట్ ఏంటంటే హౌ ఆర్ యూ ఎడ్యుకేటింగ్ పబ్లిక్? వెన్ యూ టాక్ సంథింగ్, టాక్ రిలవెంట్. మోడీ ఏమన్నాడు, ముస్లిమ్స్కి రిజర్వేషన్ నేను ఇవ్వను అన్నాడు. ఓకే, దాని మీద నువ్వు ఫైట్ చేసుకో, ఫైట్ చేయి. అదే నాకు ఎందుకు ఇవ్వరండి, మేము కూడా పేదవాళ్ళం ఉన్నాం కదా, మేము కూడా వెనకబడి ఉన్నాం కదా, నువ్వు ఫైట్ చేయి. అట్లా ఫైట్ చేస్తే పెద్దవాళ్ళని అందరినీ పెద్దవాళ్ళు మటుకే ఓబీసీలోకి వస్తారు అని అంటాడు. అది వద్దు, మాకు యాసెస్ మాకు గంపకొత్తగా కావాలంటారు వీళ్ళు. అది అదే అంటున్నావు, హౌ ఆర్ యూ టాకింగ్, హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? అండ్ దట్ ఈస్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్. అగైన్స్ కాన్స్టిట్యూషన్ కాదు, మొత్తం సుప్రీం కోర్ట్ని కాన్స్టిట్యూషన్ నేను క్వశ్చన్స్ అడుగుతానండి. ఐ విల్ ఆస్క్ దెమ్, హౌ డేర్ యు ఆర్ డూయింగ్ దిస్, హౌ డేర్ యు ఆర్ అలౌవింగ్ ఎ పర్సన్ టు స్పీక్ లైక్ దిస్. అందరమ్ముడు పోయారు సార్, అందరమ్ముడు పోయారు. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ, నాకు అర్థమే కావట్లేదు. ఎంత 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 అట్రాసిటీ తెలుసా మీకు అది? అవును అవును. ఇట్స్ బిగ్ అట్రాసిటీ. యు సీ, యు ఆర్ సేయింగ్ మోడీ సెడ్ 200 million Muslims have infiltrated the country అంటున్నావు. ఎంత తప్పు మాట్లాడుతున్నావు. ఈజ్ దర్ ఎనీ లాజిక్ ఇన్ యువర్ బ్రెయిన్ టు స్పీక్ లైక్ దట్? యు ఆర్ born in India, so you are an Indian citizen. You cannot be an infiltrate. You cannot be. అవును. The constitution doesn't say it. How can Modi, being the prime minister, say something wrong against the constitution? If he said, you go to Supreme Court and say, this fellow told us we are infiltrates. See this sentence in this video, he said. All Modi's videos are available. అవును. Why being a sophisticated Muslim, why can't you go to Supreme Court, put a pill? అవును. ఎంత తప్పండి. దిస్ జియా ఫెలో, వాట్ దిస్ నాన్ సెన్స్. మొన్ననే జియా అన్న అతను పాప జియావుద్దీన్ ఏవో క్వశ్చన్స్ వేదాల మీద అడిగి చక్కగా చెప్పిన. ఈ జియాగాడు ఏంటండి బాబు, చచ్చిపోతున్నాం. తర్వాత ఇంకేమంటాడు, ఇన్ దిస్ ఇయర్స్ ఎలక్షన్ ద 2 leading political parties, the BJP and the Indian National Congress, INC or simply Congress, did not give a ticket to a single Muslim to contest the elections in Rajasthan. What చూడండి, pick a picture, cherry picking. ఇది చెర్రీ పికింగ్, ఎగ్జాక్ట్లీ చెర్రీ పికింగ్. రాజస్థాన్లో ఇవ్వటం ఏంటండి, నాకు అర్థం కాలేదు. త్రూ అవుట్ ద కంట్రీ ఇచ్చినప్పుడు రాజస్థాన్లో ఎందుకు కావాలి నీకు? అదే కాదు, స్టార్టింగ్ లోనేమో అసలు ముస్లిం రిప్రజెంటేటివ్ లేదన్నాడు, ఇప్పుడు ఏమన్నా ఇది ఎట్లా అంటున్నాడు. Yet the invisible Muslim ghost was punched with relish by Modi. It's worth remembering. This is the man who back in 2002 was the chief minister of the state of Gujarat when large-scale violence claimed over 1,000 lives, a vast majority of them Muslims. Modi denied by wrongdoing and the Supreme Court cleared him of complicity. ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈజ్ ఎ దుర్మార్గుడు. ఇప్పుడు దుర్మార్గుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గోత్రాలో ట్రైన్ లో పీస్ఫుల్ హిందువుల మీద ముస్లింలు దాడి చేశారు. మాట్లాడడం సార్, మేము అది మాట్లాడడం. నువ్వు అది మాట్లాడకుండా నువ్వు హౌ డు యు సే యువర్ కమ్యూనిటీ? సార్ మేము చేయొచ్చు సార్, మీరు మమ్మల్ని ఏం చేయకూడదు. అదే అంటున్నానండి. అది ఆ దుర్మార్గాన్ని నేను ఒప్పుకోను. ఏమి చెయ్యాలి, మేము ఏమైనా చేస్తాం, నువ్వు పడుండంటే పడం. నేను పడను సార్. I won't, Shastri Garu, I won't allow such things. How dare you say?
How dare you say Muslim minority? How dare you say Muslim reservation? You say some of the people in India are economically backward. Among them, Muslims are there, Christians are there, Hindus are there, Sikhs are there, Jains are there, Buddhists are there. Let there be any religion, irrespective of religion, economically backward ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి బాబు అని అడగాలి. అది కదా ఒక అసిస్టెంట్ ఎడిటర్కి ఉండవలసిన లక్షణం. This blogger, he says that 2002లో 1000 lives పోయినాయి, మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ అంట. చేసింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? మొదలు పెట్టడం కాదు, అది అది అట్లా మొదలు పెడతారు సార్. మొత్తం బస్ తగలబెట్టి, ట్రైన్ తగలబెట్టి, ఏంటంటే ఇది? వాట్ ఆర్ యూ టాకింగ్? బబ్రీ మస్జిద్ కూల్చారు. నీకు ఏమైనా అక్కడ మస్జిద్ ఎవడు ప్రార్థనలే చేయట్లేదు, అది మూసుకుపోయి సంవత్సరాలు అయిపోయింది. అట్లా కాదు, ఇప్పుడు కాశ్మీర్ నుంచి ముస్లిమ్స్ తరలిస్తున్నాడు, మన హిందూ కాశ్మీరీ పండించారు. అది ఎవరికి అక్కర్లేదు సార్. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్, ఇండియాలో ఉన్నవాడు ఎవడు కూడాను ఇవాళ మనకంతా కూడా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ సార్. చెప్తున్నా కదా, నేను హ్యుమానిటీ మీద జరుగుతున్న దాడి నేను ఒప్పుకోను శాస్త్రి గారు. ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి కాదు, హ్యుమానిటీ మీద జరుగుతున్న దాడి. హ్యూమన్ పీస్ఫుల్ లివింగ్. నువ్వు ప్రార్థన చేసుకుని మీ ఇంట్లో చేసుకో, నా ప్రార్థన నా ఇంట్లో చేసుకుంటా. కానీ నువ్వు బయటకు వచ్చి నాకు ఆ ప్రార్థన బేస్డ్ మీద రిజర్వేషన్ ఇవ్వమంటావేంటి? నేను రోడ్డు మీద ప్రార్థన చేస్తే బండ్లు ఆగిపోవాలి సార్. శాస్త్రి గారు, ఇప్పుడు నేను ఒక కొత్త మతం స్టార్ట్ చేసినా, మన ఇద్దరమే ఉన్నాం, రిజర్వేషన్ ఇస్తారా? అడుగుతారా శాస్త్రి గారు? నేను మైనారిటీలో మైనారిటీ, నాకు రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్. మీరు చెప్పండి శాస్త్రి గారు, ఇండియాలో ఎన్ని మతాలు లేవు అట్లా అంటే? ఇండియాలో గోసిగుడ్డ కట్టుకొని ఒక మూల కూర్చుంటాడు బాబా అని, ఆయనది ఒక మతం ఉంది. ఆ మతం ఏంటి? ఏదో గోకుడు మతం ఏదో ఒకటి ఉంది. వాళ్ళకి నువ్వు రిజర్వేషన్ ఇస్తావా? బికాస్ వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు అని. వాడు హిందూ కిందకి వస్తారు కదా, నేను ఇవ్వను. అదే హిందూ కింద ఎందుకు వస్తాడు? వాడు ఒక సెపరేట్ మతం అంటున్నాడు. అయినా ఆ మతం మళ్ళీ వచ్చేది హిందూలోకి అంటాను. అరే నువ్వు ఎట్లా ఇస్తావు? నువ్వు హిందూ, మేము ఓ మనం ఏమనం రా భయ్, మేము ఒక మతం పెట్టుకున్నాం, భయ్. మీరు పెట్టుకుంటే కాదు సార్, నా దృష్టిలో ఏమిటి శాస్త్రి గారు, మతము అనేది మతం, రిలీజియన్ అనేది నా మత్, ఇట్స్ మై మత్, నా ఒపీనియన్, నా అభిప్రాయం. కానీ నీ మతము ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అటు క్రిస్టియానిటీలోకి రాదు, ఇటు ముస్లింలోకి రాదు, కాబట్టి నువ్వు హిందూలోకే వెళ్తావు అంతే. దట్స్ ఎ స్లాప్ ఆన్ అవర్ కాన్స్టిట్యూషన్, దట్స్ ఎ స్లాప్ ఆన్ అవర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, దట్స్ ఎ స్లాప్ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. If you are telling that way, because of my minority I want some reservation అంటే నీకంటే మైనారిటీ ఉన్న మతాలు ఉన్నాయి ఇండియాలో. తప్పు సార్ అది. దట్స్ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఇంకేం మాట్లాడారు చూద్దాం. అసలు ఈ జియా అన్నవాడిని అసలు ఐ వాంట్ రియలీ సీ హిస్ ఫేస్. బట్ let us return 2024 as the 6-week long election wore on. Modi mocked the Muslim community, supposed high fertility rate, and repeatedly targeted the community using the opposition, especially Congress, as a mere pretext, accusing it of reserving 15% of the union budget for Indian Muslims. He mocked at. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సరే మోడీ మాక్ చేశాడు, కరెక్ట్. ఎందుకు మాక్ చేయడం? తప్పు కూడా అన్నాడు. అది ఇప్పుడు ఏమంటున్నాడంటే హై ఫర్టిలిటీ రేట్. బుద్ధుందా నీకు జియా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ యూర్ టాకింగ్? ఇండియన్ గవర్నమెంట్ ఇన్ 1970s, because we are growing in population, 1970s and 65 అనుకుంటా. సో ఇట్ సెడ్ దట్ ఇద్దరు లేక ముగ్గురు చాలు. అది హిందువులకు అంది కాదు, ఇట్స్ ఫర్ ఇండియా. ఇద్దరు లేక ముగ్గురు చాలు బాబు, పాపులేషన్ పెరుగుతుంది ఇండియాలో, మనం భరించలేము అని చెప్తే కూడా వాళ్ళు మేము కంటూ పోతామన్నారు. అంటే యు ఆర్ నాట్ ఇండియనా? నో, ఐఎమ్ ముస్లిం. మై మత్ సేస్ దట్ ఐ షుడ్ హ్యావ్ మోర్ చిల్డ్రన్. గుడ్ కదా? అండ్ యువర్ మత్ సేస్ వాళ్ళని పోషించాల్సిన బాధ్యత నీది అని కూడా చెప్పలేదా? నువ్వు అడుక్కునేటప్పుడు హిందూ వేస్తున్నాడా డబ్బులు, ముస్లిం వేస్తున్నాడా, క్రిస్టియన్ వేస్తున్నాడా చూస్తున్నావా? ముస్లిం వేస్తూనే తీసుకుంటున్నావా నువ్వు? నేను హిందువుల దగ్గర తీసుకొని ముస్లింకి ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ అడుగుతున్నావు, సిగ్గు లేదా నీకు? రిజర్వేషన్ నువ్వు ఎట్లా అడుగుతున్నావు నువ్వు? హౌ షేమ్లెస్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ రిజర్వేషన్. If you are asking for reservation as a Muslim community, then the taxes are paid by Hindus, Jains,
Christians, Buddhists, Sikhs, all this tax collected from them, are we going to part with that to a Muslim community? That's what are you saying? That's what you call as secular? How are you calling it, Andy? How are you calling it? So you want money from Hindus, but you don't want the majority Hindu government. You don't want it. Okay, good. You don't want is good. Why ఇప్పుడు don't you do something? సార్ This is what? Risham ఇది. ఇప్పుడు ఇది స్లోగా ఎట్ లీడ్ అవుతుంది తెలుసా? సిన్స్ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డిమాండ్స్, గివ్ అ సెపరేట్ కంట్రీ ఆన్ అవర్ ఓన్ అంటారు. అదే your separate countries already given. 2 countries are given. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అప్పుడు ఇండియా డివైడ్ అయినప్పుడు ఇచ్చేసాను. అందరినీ వెళ్ళమన్నారు, మీకు కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి అంటే, లేదు మేము ఇక్కడే ఉంటాం, మేము అందరూ హిందువులతో కలిసి ఉంటాం, మేము బాయ్ బాయ్ అన్నారు, కొట్టి చంపారు హిందువులు. అవును, ఎన్ని వేల మంది హిందువులను చంపారు తెలుసా మీకు? అవును. మీకు కల్కటా బెంగాల్ వైపు కూడా కొన్ని లక్షల మందిని చంపారు. హైదరాబాద్ తెలంగాణ అంతే. అవును, ఎంత నాస్టీగా చేశాడు వాడు. అవును. మరి అవన్నీ నీకు కనిపించవు, అవన్నీ రాయవా నువ్వు అసలు? నువ్వు ఫస్ట్ టాక్ అబౌట్ యువర్ కమ్యూనిటీ అట్రాసిటీస్. Tell that until your community atrocities decrease and come normal and become equal with the Hindus, you are not secular. You are the one who is not secular. సార్ ఇండియా సెక్యులర్ కంట్రీ సార్. నేను సెక్యులరా కాదా మీకు సంబంధమే లేదు సార్ అసలు. I'm telling you, Shastri Garu, this is how Indian youth are calm. వాళ్ళకి అవసరం లేదు సార్. బర్ఖాదత్ మాట్లాడుతుంది, అంత మాట్లాడుతుంది, ప్లస్ ఇంకో ఏదో మాట్లాడతారు. ఆమె ఎవరు బెంగాల్, ఆమె పేరేంటి ఏదో ఉంది, ఆమె పేరు ఏదో ఎంపీ మమతా బెనర్జీ కాదు, మధు మైత్రియా మోహిత్రా అనేది ఉంది ఆమె పేరు. ఆమె ఇంత మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా, కనీసం జ్ఞానం లేదు. వీడు మాట్లాడుతుంటే రాస్తుంటే తప్పురా, వీటి రాయకూడదని చెప్పరా సార్? వాళ్ళే ప్రోత్సహిస్తారు సార్ వీడిని రాయమని. అదే అంటున్నా. అంటే ఏంటి, అందరూ దే ఆర్ ఆన్ టుగెదర్ వన్ జట్టుగా చేసి, అంటే మరి యూత్, మిగతా యూత్, హిందూ యూత్ ఏమవుతున్నారు? అదే అంటున్నారు. క్రిస్టియన్ యూత్ ఏమవుతున్నారు? వీళ్ళంతా పార్ట్ ఆఫ్ టూల్ కిట్. సిక్ యూత్ ఏమవుతున్నారు? ఈయనకు అర్థమైతలేదండి ఇది. సార్ మన వాళ్ళంతా ఎంతసేపు జాబులు సంపాదించుకోవడము, ఆస్తులు చేసుకోవడంలో ఉన్నారు. వీళ్ళేమంటే గొడవ వీళ్ళకిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు అట్లాగే తీసుకుంటుంది కదా. సార్ నాకు కొన్ని రోజులు నిద్రపడక ఇంకా వదిలేశాను సార్. అందుకని నేను ఇండియాలో యూత్ ఏమైతున్నదండి? యూత్లు ఏం మాత్రం వాళ్ళకి బలం లేదు, అసలు నిర్వీర్యం అయిపోయారా? వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు అనుకున్నంత ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే మా ఇంట్లోకి రాలేదు, నా ముడ్డు కిందకి రాలేదు, అందుకని ఇండియాలో అంతా బానే ఉంది, అంత ఎవ్రీథింగ్ ఇస్ కామన్. అంతా బాగుంది, మీ ఇంట్లో రాలేదు, నీ ముడ్డు కిందకి రాలేదు, కానీ వీడు ఇలా రాసినప్పుడు తప్పురా అని వేలెత్తి చూపాలి కదా. వాడు ఏదో రాశాడు సార్, మనకి ఎందుకు అంటారు? Is that? నిజంగా నేను ఇండియాలో ఉన్న యూత్ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నా అనుకోండి, ఇదే నిజం. I reject that youth, and they don't have any shame on themselves. It's shame on themselves. ఏదో ఒకటి మాట్లాడండి, ఏదో ఒకటి రేపండి, ఏదో ఒకటి కంప్లీట్ తీసుకురండి. వాడొక్కడైనా రాయగలిగేది, నువ్వెందుకు మాట్లాడవు? సార్ వాడు రాస్తాడు, రేపు పొద్దున ఇవాళ కలం పట్టాడు, రేపు కావాలంటే అవసరమైతే కత్తి పడతాడు, నేను పట్టలేను. ఎందుకు పట్టను? నేను ఆటం బాంబే పడతాను. పిచ్చిగా ఉందా? హ్యూమానిటీ షుడ్ బి ఫస్ట్ సేవ్డ్, దెన్ యూ డిసైడ్ విచ్ మతం యూ వాంట్. యూ కాంట్ డూ అట్రాసిటీస్ ఆన్ హ్యూమన్స్ just because you belong to a religion. How dare you do? I am the second largest religion. I will do like this only. You cannot do. I will not allow. I won't allow, Shastri Garu. That's wrong. I'm for humans. Are you or not? What food are you eating? The food, grown by Hindus, Muslims, Christians, some people, you're eating that. If you are a true Muslim, don't beg from Hindus. Don't depend on Hindus.
Don't depend upon the food which they agriculturally make it. Don't depend upon anything. Don't breathe the air where Hindu breathes. I'm asking, sir. If you are saying like the first you be human, say that I am a human. You and me are equal. We both are equal. But I like something, you like something. Let's do at our home what we like. That's what you have in privacy. అవును And just because there is another Muslim, there's another, we all are one community, we want to be this thing. Who is doing anything to you? Nobody is doing anything to you. You are doing the atrocities by writing like this. అవును Shastri garu, I am in no agreement. మీరు కత్తి వాడు పడతాడు, తుపాకీ పడతాడు అని బెదిరించకండి శాస్త్రి గారు. వాడు పడితే నేను ఆటం బాంబే పడతాను. సీరియస్ చెప్తున్నా. దిస్ ఇస్ అ వార్నింగ్ ఫర్ ఎనీబడి హూ థింక్స్ దట్ నార్మల్ హ్యూమన్స్ కెనాట్ డూ ఎనీథింగ్ అనుకోడు. తప్పది. ఫస్ట్ నేను సేవ్ హ్యూమన్స్. నేను ఇందాక అందుకనే అన్నది మమ్మల్ని చంపిస్తే బెటర్ వీళ్ళని. అదే నాకు అర్థమైంది, మీ ఫీలింగ్ నాకు అర్థమైంది. కానీ దట్స్ నాట్ ద పాయింట్ సార్. దట్స్ నాట్. యూ కెనాట్ come openly and say, okay, కోర్టుకి వెళ్ళు, ఒక పిల్లే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, హీ డజంట్ నో ద కాన్స్టిట్యూషన్. సార్ మేము గొడవే చేస్తాం సార్, లీగల్ గా వెళ్తే మేమంతా చేసే డొల్లా అని తెలుసు మాకు. That's what I'm telling. ఆ డొల్లని మిగతా భారతీయులు ఎందుకు అపోజ్ చేయట్లేదు? అదే అంటున్నా. వాడు ఏదో వాడికి తోచింది వాడు రాసుకున్నాడు. వదిలే హాయిగా మనం బాడిగా మనం వెళ్దాము, సిగరెట్ తాగుదాం, చాయ్ తాగుదాము, ఉద్యోగం చేసుకుందాం, డబ్బులు సంపాదిద్దాం, పిల్లలకి ఇద్దాం, అంతే సరిపోయింది, చాలు, ఖతం కాంగ్రెస్. మీరు తప్పు చెప్పారు ఇక్కడ. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. సిగరెట్ తాగుదాం, తిందాం, మన జీతం తెచ్చుకుందాం అన్ని అంతవరకు బాగానే ఉంది. ప్లస్ మన డబ్బును తర్వాత వాళ్ళకి ఇద్దాం. మనం ఇవ్వకల వాళ్ళు లాక్కుంటారు. I'm really upset with this fellow. How dare Yahoo wrote, and how dare Yahoo antundi, it is his opinion. Okay, you take my opinion. Of course, Modi denied discriminating against Muslims and in a widely televised interview claimed to have celebrated the Muslim festival of Eid with his friends. చేశాడో లేదో మనకు తెలియదు. So meanwhile, the Islamophobia within the BJP hit a new low when the party's promotional video showed caricatures of Congress party leaders placing an egg marked Muslims in a nest next to 3 eggs marked SC, OBC and ST. Yes, that's true. They're telling Muslims reservation is untunar kada. Congress వాళ్ళు, they're not giving reservation for OBC. Muslims stood silenced by the unceasing vitriol. Some were intimidated. Others hoped the election would bring an end to the BJP rule. It proved a false hope. Endukra meeku? Okay, if BJP lost, okay, good, Congress will come. If Congress lost, some SP will come. If SP lost, some other person will come. Communist will come. What is there? Whoever supposed to rule, but they are supposed to rule according to the Indian Constitution. ఇంకా చూడండి మేడం, ఏం రాశారు, చదవండి. The BJP's much hyped claim of getting over 400 seats in the lower house of the parliament did not materialize. The party in the end needed help from the allies, Telugu Desam and Janata Dal united, to form a government for the third time in succession. Okay, a feat hitherto performed only by the Prime Minister Jawaharlal Nehru's Congress immediately after independence. అయితే తప్పేమిటి అక్కడ? వాడు కోయిలేషన్ మొదటి ఎలక్షన్ ముందరే వెళ్ళారు కదా. ఎగ్జాక్ట్. ఇప్పుడు అది అట్లా నాకు వీళ్ళతో ఈ టూల్ కిక్ గ్యాంగ్ తోటి వచ్చిన ఇబ్బంది ఇది సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోయిలేషన్ అనుకున్నప్పుడు కోయిలేషన్ లో ఒకే బీజేపీకి రాకపోయినా కోయిలేషన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కొన్ని సీట్లు కంటెస్ట్ చేసింది, కొన్ని సీట్లు తెలుగుదేశం కంటెస్ట్ చేశాయి. అట్లా కాదు అనుకొని ఉంటుంటే ఈ బీజేపీ మొత్తం కంటెస్ట్ ఏమో వచ్చేవేమో, యు నెవర్ నో. కోయిలేషన్ లో ఉన్నాం మనం అందరం, ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం, లెట్స్ గో టుగెదర్ అనుకున్నారు. ఎలక్షన్స్ ముందరే వాళ్ళు కోయిలేషన్ కి వచ్చారు. రిజల్ట్స్ వచ్చినాయి, మేము మీతోనే ఉంటామని బీజేపీ చెప్తోంది, తెలుగుదేశం చెప్తోంది, జనతాదళ్ యూ చెప్తోంది. సో ఇప్పుడు వీడు ఇది రాశాడు కదా, మరి డస్ హీ హ్యావ్ దట్ సేమ్ కరేజ్ టు సే దట్ శివసేన కోయిలేషన్ ముందు వచ్చినా కూడా కోయిలేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఐ వాంట్ సీఎం సీట్ అని అన్నాడు అని చెప్పి వాడు తప్పు అన్నాడు అని చెప్పి అనమని అన్నాడు. అది తప్పు కదా, మరి అనొచ్చు కదా, అది అలా అన్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని అక్కడ వక్స్ బోర్డు, మీరు వక్స్ బోర్డు ఎత్తారు,
అక్కడ తమిళనాడులో ఎవడో ఒక్కడు లాక్కోపోతే హైకోర్టు చెంప మీద కొట్టింది. అవును. అట్ట కాదు సార్, వక్ఫ్ బోర్డు ఒక విలేజ్ మొత్తము మాదే అని అంటే, ఆ, ఇంక్లూడింగ్ టెంపుల్ ఏది అది సోకాల్డ్ ఈ ముస్లిం అనే ఫెయిత్ వచ్చే 2000 years 3000 years లేకపోతే మాక్సిమం 5000 years అనుకుందాం. 1700 years అండి. ఓకే. ఆ, మరి సనాతన ధర్మం ఎన్ని నుంచి ఉంది సార్? మరి అట్లాంటి టెంపుల్ కూడా మాదే అని అంటే, వాళ్ళు అంటాము, స్టేట్ గవర్నమెంట్ సరే అంటాము. ఆ దానికి తర్వాత హైకోర్టు దాని మీద హైకోర్టు అనేటప్పటికి వీళ్ళకి మండింది. హైకోర్టు ఎవరు మాకు అంటానికి అని. అది అది దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నీకు నీ కమ్యూనిటీ అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు నువ్వు? అట్రాసిటీస్. ఒక ఎజెండా అట్రాసిటీస్ అంతే. ఒకడు రాసే అట్రాసిటీ, ఒకడు కనిపుచ్చుకునే అట్రాసిటీ. అరే యూత్ ఎక్కడ తెచ్చిందండి ఇండియాలో? నాకు అర్థమైతే లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లా. మా తిండి మేము తింటున్నాము, మా బట్టలు మేము కొనుక్కుంటున్నాము, మా ఇంట్లో మేము ఉంటున్నాము. ఓటేమన్నారు, మాకు ఇష్టం ఉంటే పోయి ఓటేస్తాము, లేదంటే సినిమాకి పోతాము. వాళ్ళు ఓటేసుకొని రేపొద్దున రేపొద్దున ముస్లిం ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మాకు సంబంధం లేదు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొడతాడా, పోతాము, ఏముంది, అంతే. ఇప్పుడు 1700 ఏళ్ళు ఆ, బ్రిటిషర్స్ రాకముందు ముస్లిమ్స్ వాళ్ళు ఆ, అంత చేసినప్పుడు మనవాళ్ళు చస్తూ ఉండలా, అంతే. అట్లాగే ఉంటాం మేము. దిస్ ఈజ్ రాంగ్ అండి. నేనేమంటున్నా అంటే రాంగ్ శాస్త్రి గారు. అందరు ముస్లిమ్స్ అలా కాదు కదా, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి. సార్ నేను ఇందాక మీకు అదే చెప్పా, మీ మంచి వాళ్ళు అని అంటే మంచి కరెక్టే. నేను ఉన్నారు, నాకు తెలుసు. కానీ ఏంటంటే నేను అంటుంది, వాళ్ళ పుస్తకమే అట్లా రాస్తున్నప్పుడు ఈ మంచి వాళ్ళు మటుకు చెప్పాలి కదా, తప్పు మీరు చేస్తున్నది. వాళ్ళు చెప్పట్లేదు, గమ్మున కూర్చుంటున్నారుగా మరి. అవును, ఎందుకంటే వాళ్ళకి భయం, వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళకి భయం. సో నేనేమనంటే భయపడే మతం ఏంటండి? నాకు అర్థం కాలేదు. భయపడటము, భయపెట్టే మతం. అసలు నువ్వు దేనికి కరెక్ట్? ఇప్పుడు నువ్వు ఇంత ఒపీనియన్ నువ్వు రాసావు, ఎందుకు రాసావు? నువ్వు భయపడుతున్నావు కాబట్టి రాసావు ఒపీనియన్. అవును. అవునా కాదా? నువ్వు భయపడుతున్నావు కూడా రాస్తున్నావు ఒపీనియన్స్. వాట్ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఒకటి ఒకటి చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు పుస్తకాన్ని నమ్ముతారు కదండి శాస్త్రి గారు. అవును. ముస్లిం అల్లా నమ్మని వాడల్లా కాఫీర్ అన్నారు కదా. అవును. ఇప్పుడు నీ పక్కన ఉన్నది, నువ్వు హిందూలో పనిచేస్తున్నది కదా, వాళ్ళందరూ కాఫీర్సే కదా. అవును. వాడు కాఫీర్ దగ్గర ఎట్లా పనిచేస్తున్నావు నువ్వు? కాఫీర్ దగ్గర కాఫీ, ఎట్లా జీతం తీసుకుంటున్నావు? మీకు ఒక విషయం తెలుసా? ఉమ్, కాఫీ దగ్గర నా బలం ఏర్పడేదాకా వాళ్ళకి మూడు పార మూడు సెక్షన్స్ గా ఉంటాయి మొత్తం ఇస్లాంలో. ఫస్ట్ ఏంటంటే, నీకు అసలు వాయిస్ లేదనుకో, నువ్వు వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండు, నీ వాయిస్ పెంచుకుంటూ ఉండు. నెక్స్ట్ వచ్చిన తర్వాత, నీకు కొంత వాయిస్ వచ్చి నీకు చుట్టుపక్కలంతా కూడా నీ వాళ్ళే ఉన్నప్పుడు, నువ్వు ఈవెన్ నవ్ ఆల్సో యువర్ మైనారిటీ, బట్ నువ్వు మెజారిటీ వాళ్ళ మీద యుద్ధాలు ధ్వంసం అన్ని చేస్తూ ఉండు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా రైట్ నౌ. ధ్వంసం చేస్తూ ఉండు. దాని తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు మెజారిటీకి వచ్చిన తర్వాత, ఇక నువ్వు అడ్డగోలుగా అందరినీ దోచుకో. దీస్ త్రీ స్టేజెస్ దే విల్ ఫాలో. ఏ కన్- మీరు పూర్వం క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నవన్నీ కూడా చూడండి. మీరు సౌదీ అరేబియా ఇంతకు ముందు ఇట్ వాజ్ క్రిస్టియన్ కంట్రీ. ఓకే. మీకు ఆ, రోము రోమ్ పక్కన కూడా ఊరు ఉంది, నాకు మర్చిపోయాను పేర్లు ఇప్పుడు ఉమ్, రావట్లేదు. ఎన్ని ముస్లిం కంట్రీస్ మారిపోయాయి సార్. ఉమ్. ఇప్పుడు ఇండియాని కూడా వాళ్ళు వాళ్ళు అదే రీతిలో చేస్తున్నారు, అదే వస్తుంది. వాడు బతికేది ఇంకో 20-30 సంవత్సరాలు బతికి చచ్చిపోతాడు. వాడికి ఏం మాయరోగం వచ్చింది? నేను చచ్చిపోయినా, నేను నా కచ్చా పగ కోపం అంతా నేను నా నెక్స్ట్ జనరేషన్కి పంపిస్తాను. ప్రేమ ఇవ్వను నేను. ఒక్కటేనండి, వాళ్ళు కాఫీర్ దగ్గర పనిచేస్తున్నారు, కాఫీర్స్ ఇంటి పక్కన ఉంటున్నారు, కాఫీర్స్ తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళు వండింది మీరు తింటున్నారు, వాళ్ళు పండించింది మీరు తింటున్నారు, కాఫీర్స్ పీల్చిన గాలిని మీరు పీలుస్తున్నారు. హౌ? వాళ్ళు తాగిన నీరు మీరు తాగుతున్నారు. హ్మ్. కాదా శాస్త్రి గారు? ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందా? ఉమ్, అందులో
అందులో మరి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ పనిచేస్తున్నారు. ఓకే, అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి డబ్బు తీసుకుంటున్నారు అని, కానీ ప్రసాదం తినరు. బయటికి పోయి తింటారు కానీ ప్రసాదం తినరు, అమ్మో అని. అంటే ఏంటి, నువ్వు నువ్వు నమ్ముతున్నావు అది, ఆ, అందులో ఆ ప్రసాదంలో పవర్ ఉంటుందేమో అని చెప్పి. లేకపోతే నీకు తినడానికి భయం ఏంటి? ఇప్పుడు విషయం ఏంటంటే అది వాళ్ళ ఇష్టం శాస్త్రి గారు. నువ్వు అట్లాంటప్పుడు డబ్బు కూడా తీసుకోకయా. అది ఈ పాయింట్ చెప్పండి. నీకు నీ ఇష్టం లేదు. నేను నా ఉద్దేశం ఏంటంటే, ను- ఇప్పుడు సెలెక్టెడ్ సార్, మావన్నీ కూడా సెలెక్టెడే. ఎందుకంటే అదే ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు రాజస్థాన్ సెలెక్టెడ్ చేసుకున్నాడు వాడు. అది ఎంత తప్పు అసలు, ఎట్లా రాస్తాడు రాజస్థాన్ అది నాకు అర్థం కాలేదు. యూ రిప్రజెంటేషన్ అంటే యూ పుట్ యువర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దేర్, అట్లా దట్ హీ కాదు కెన్ సార్, సెలెక్ట్. అట్లా కాదు. ఇప్పుడు సివిల్ లాస్ కేమో మాకు సపరేట్ షరియా లా కావాలి. ఓకే, కానీ క్రిమినల్ కి మటుకు ఇండియన్ ఐపీసీ కావాలి. సి దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ మన ఎంత క్లియర్ రాయమను, అతను రాయమని జియాని అతను రాయమనండి. మా షరియా రాయి మేము ఫాలో అవుతున్నాం కాబట్టి మేమేమైనా తప్పు చేస్తే కనుక చేతులు నరికేయండి, కాళ్ళు నరికేయండి, తల నరికేయండి అని చెప్పండి. అమ్మా చెప్పం. అదే అంటున్న ఇంత హిపోక్రసీ ఉన్న మనుషులు వాళ్ళని హిందూ యూత్ కానీ, లేక అక్కడ ఉన్న క్రిస్టియన్ యూత్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న సిక్ యూత్ కానీ, వీళ్ళందరూ అడగరా వీళ్ళని, హౌ డేర్ యూ రైట్ ఇన్ ద న్యూస్ పేపర్ లైక్ దట్? మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. నేను అక్కడికే వస్తాను శాస్త్రి గారు, నాకు అర్థమైంది అది. అరే నువ్వు అడగను కూడా అడగవా? నీకు ఓపిక లేదా? అడగడం కూడా ఓపిక లేదా నీకు? నాకు అనవసరం సార్, ఓపిక కాదు అక్కడ, నాకు అనవసరం. యూ గాట్ టు రైట్. ఇప్పుడు సరే, అక్కడ ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు, అది చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వాయిస్ లేదా? వీడు ఇట్లా రాసినప్పుడు నువ్వు ఎట్లా రాసినావా ఎట్లా? షో మీ. ఇప్పుడు మోడీ ఇట్లా అన్నాడు అన్నది నువ్వు సుప్రీంకోర్టులో కాదు, నువ్వు పబ్లిక్గా చెప్తున్నావు, నువ్వు రాస్తున్నావు. అలాంటప్పుడు బీజేపీ వాళ్ళు నువ్వు ఇట్లా ఎట్లా రాసినావు, ఎక్కడ అన్నాడు ఈ మోడీ ఎక్కడ అన్నాడు? నాకు అట్లా అర్థమైంది అంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైందని నువ్వు నరుకుతావు, రేపు పొద్దున అర్థమవుతున్నది అని చెప్పి వేసాం ఆ రెండు. అట్లా కాదు, వాడు అదే అంటాడు, మీరు చెప్పింది ఇట్లా అర్థమే కాదు, నేను మిమ్మల్ని నరుకుతాను అని వాడు కత్తి తీసుకొని వస్తాడు. అదే అప్పుడు మాకు అర్థమైంది, మేము చేస్తాం. సో అది కాదు కదా సెక్యులారిటీ అంటే. సెక్యులరిజం అంటే ఏమిటి అసలు శాస్త్రి గారు? ఎనీహౌ, ఇంకా చాలా ఉంది. ఆ దురాఘాతాన్ని నేను వినలేకపోతున్నా, చదవలేకపోతున్నా, ఎందుకంటే మీరు ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి నేను తీసుకొస్తున్నాను. ఎనీహౌ, సి సర్వే జన సుఖినో భవంతు. ఇది మా దృష్టిలో అది కాదు సార్, మా దృష్టిలో అది కాదు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం ప్రతి మనిషి భూమి మీద ఉన్నవాడల్లా సుఖంగా ఉండాలి అని కోరుకునే మతం ఉండాలి, కానీ ఓన్లీ మా కమ్యూనిటీ అని. సార్ ఇదైతే తప్పు శాస్త్రి గారు. మీరు ఇంకా ఇందులోకి దిగలేదు కాబట్టి మీకు ఇంకా తెలియదు, కానీ మనం కనీసం వాయిస్ రైజ్ చేయకపోతే చాలా తప్పు అవుతుంది శాస్త్రి గారు. చూద్దాం. చాలా తప్పు అవుతుంది శాస్త్రి గారు, వాయిస్ అనేది రైజ్ చేయాలి. నేను ఇప్పుడు మన శ్రోతల కన్నా నేను ఈ హిందూకి ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఎట్లా ఉంటారు కాబట్టి, ఆ జియా అన్న వాడి నంబర్ తీసుకుంటే, డిబేట్ పెట్టరా బాబు మేము వస్తాము అని చెప్పి అడగటానికి అని చెప్పి నేను మీ దగ్గర పెడుతున్న కారణం అది. అండి వాడికి ఎవడండి వాడు అసలు? భారతదేశంలో ఉంటావు, భారతదేశం యొక్క సెక్యులారిటీని నువ్వు ఒప్పుకోకపోతే, సెక్యులరిజం నువ్వు ఒప్పుకోకపోతే ఎట్లా అన్నాడు? ఒప్పుకోకుండా వాడు సెక్యులర్ కాదు, మోడీ సెక్యులర్ కాదంటాడు. వాడే ఒప్పుకోవట్లేదు, వాడే తప్పు చేస్తున్నాడు. మీరు అన్నట్టుగా మేము అన్నీ చేస్తాం, మేము ఏమైనా చేసుకున్నాం. మేము తప్పు చేయొచ్చు సార్, మీరు తప్పు చేయకూడదు, ఎందుకంటే మీరు సెక్యులర్ హిందూస్ మీరు. అది ఇప్పుడు ఆయన ఎవడో గాంధీజీ మీద పాట ఉండేది, ఈశ్వర్ అల్లా తేరో నామ్ అని చెప్పి. అది గాంధీ అంటాడేమో కానీ మిగతా వాళ్ళు అంటారేమో కానీ ఆయన ఫాలోవర్స్ ఎన్నాడని అన్నాడా? ముస్లిమ్స్ అన్నారు, నేను అన్నాను సార్. అది విషయం వేరు, కానీ ముస్లిం అనలేనప్పుడు సెక్యులరిజం ఎక్కడుంది? అవును, అదే చెప్తున్నా, మేం కాదు సార్ సెక్యులర్, మీరు అవ్వాలి సెక్యులర్. We will eat the fruits of the secularism. We will not contribute anything to secularism. Adi. Shame on them. Shame on them. Okay, sir. I think it's all. Okay.